అందరికీ నమస్తే ఫ్రెండ్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. కర్మ బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. కర్మ బుక్ లో మనము కర్మ ఎంపిక అనే చాప్టర్ కంటిన్యూషన్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మనం కర్మను ఎప్పుడు సృష్టించినా అది ఎప్పుడు ప్రత్యక్షీకరింపబడింది అన్న సంగతిని మాత్రం కాల నియమం నిర్ణయిస్తుంది. ప్రతి ఒక్క చర్యకు ప్రతిచర్య వెంటనే ఏర్పడదు. అంటే ప్రతిచర్య ఎమ్మడే ఏర్పడదు, కాలం నిర్ణయిస్తుంది దానికి. లేదా ప్రతి కారణానికి పరిణామం వెంటనే ఉత్పన్నమవదు. అంతే కదా, పరిణామం ఎందుకని ఎమ్మడే ఉత్పన్నం అవ్వదు? దాన్ని నేర్చుకునే టైం పడుతుంది కదా. అందువల్ల పరిణామం ఎమ్మడే అర్థం కాదు, కొంత టైం పడుతుంది. అది కూడా అంటే కర్మ లోతుల్లో ఆ కాలాన్ని బట్టి ఆ కర్మ నిర్ణయించబడుతుంది అనేది ముందు చదువుకున్నాం. అలాగా కాలంతో సంబంధం ఉంటుంది అని చెప్తున్నారు ప్రతిదీ. ఇప్పుడు దుష్కర్మ చూసుకున్నాం, కారణాన్ని చూసాము. కారణాన్ని చూడగానే పరిణామంలోకి వచ్చేయం కదా, మనం దానికి పశ్చాత్తాపం చెందుతున్నాము, ప్రాయశ్చిత్తం చేసుకుంటాము. అలాంటి పరిస్థితులు ఇప్పుడు భౌతికంలో ఎదురైనప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నామో చెక్ చేసుకుంటాము. అలాగా కొంత టైం పడుతుంది కదా, అప్పుడు కదా పరిణామంలోకి మనం వస్తున్నాం. అలాగా ఎమ్మడే జరగదు అని చెప్తున్నారు. కర్మకు కూడా అసాధారణమైన అర్థం ఉంది. మనం చేసే పనులు, మన దేశం, మానవ జాతి చర్యలే మన కర్మగా మారతాయని మనం తరచూ అనుకుంటాం. మొత్తం చదువు. కానీ ఆ నిర్ధారణ సంపూర్ణం కాదు. పరిపూర్ణాత్మ లక్ష్యానికి అనుగుణంగా మన కర్మ విశ్వగమ్యపు మార్గంలో నిరంతరం అభివృద్ధి చెందుతూ కొనసాగుతూనే ఉండాలి. ఇది మొన్న అతి మనం మొన్న ఒక పాయింట్ చెప్పుకున్నాం. ఫైనల్ గా ఒక కర్మ మాత్రం ప్రతి ఒక్కరూ చేయాల్సిందే, పూర్ణత్వాన్ని సాధించటం. అదే పాయింట్ ఇక్కడ కూడా. అంటే ఆ పూర్ణత్వాన్ని సాధించే క్రమంలో ఏ ఏ కర్మ ఎలా చేయాలి అనేది దాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఫైనల్ గా కర్మ ఎవరైనా చేయాల్సిందే పూర్ణత్వాన్ని సాధించడానికి. ఇది అతి ముఖ్యమైన కర్మ. మనలో ప్రతి ఒక్కరము దానితో కలిసే ఉంటూ ఎవ్వరము దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేనిది ఈ కర్మ. ఎవ్వరు పరిపూర్ణ తప్పించుకోలేరు ఆ పని, కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. పరిపూర్ణాత్మ లక్ష్యాన్ని చేరటమే మన పని పరిశ్రమను. మనం ముందు చెప్పుకున్నట్లే. ఉమ్. అధిరోహణ శ్రమ ఆద్యంతరహితము, ఆలస్యం లేనిది. అధిరోహణ శ్రమ ఆద్యంతరహితము, ఆలస్యం లేనిది. ఈ నిరంతర చలనమే మీ కర్మ అని మహర్షులు చెప్తారు. ఉమ్. నిరంతరము ఈ జరిగేవే కర్మ అని చెప్తున్నారు. ఈ అధిరోహణ అధిరోహణ శ్రమ అంటే ఆద్యంతరహితం. ఎదగటానికి అవసరమైన శ్రమ. శ్రమ ఉమ్. ఆద్యంతరహితము, ఉమ్. ఆది అంటే అంతము లేనిది. ఆగనిది. ఆ? ఆగనిది ఓకే. ఉమ్. ఆద్యంతరహితం, ఆలస్యం లేనిది. ఆలస్యం లేనిది అంటే దానికి ఆలస్యం ఏమి ఉండదు, జరుగుతుంది. ఈ చలనం విశ్వ అయస్కాంతపు ఇచ్ఛ అనే ఇచ్ఛతో అనుసంధించబడి ఉన్న మీ ఇచ్ఛా ప్రవాహంతో దర్శకత్వం ఉమ్. నేరపబడుతూ ఉంటుంది. ఈ చలనము నేర్పబడుతుంది. ఉమ్, ఈ చలనము విశ్వ అయస్కాంతపు ఇచ్ఛ అనే ఇచ్ఛతో అనుసంధించబడి ఉన్న మీ ఇచ్ఛా ప్రవాహంతో దర్శకత్వం నేర్పబడి ఉంటుంది. అంటే విశ్వం యొక్క ఇచ్ఛతోటి మన ఇచ్ఛ వ్యక్తిగతం యొక్క ఇచ్ఛ కనెక్ట్ అవటం వల్ల మనం ఆటోమేటిక్ గా ముందుకు వెళ్తూ ఉంటాము అని చెప్తున్నారు. అప్పుడు ఈ కర్మలో అంత అభివృద్ధి చెందుతారు. ఈ కర్మను నిరోధించిన వారు స్వీయ పరిత్యాగం లాంటి క్షోభకు గురి అవుతారు. అంటే స్వీయ పరిత్యాగం అంటే ఎవరి ఎదుగుదలను వాళ్ళు కోల్పోయినట్టే కదా ఆ కర్మను ఆపేస్తే. అందుకని స్వీయ పరిత్యాగము అంటున్నారు. మనం సృష్టించుకున్న కర్మే
త్వరగానో ఆలస్యంగానో మన వైపు తిరుగుతుంది. మనం సృష్టించుకున్న కర్మే త్వరగానో ఆలస్యంగానో మన వైపు తిరుగుతుంది. అంతేకాక మనం ఇతరుల కర్మను అతిక్రమించినప్పుడు మనకు బాధ నొప్పి కలిగించుకుంటాము. ఇతరుల కర్మను అతిక్రమించినప్పుడు మనకు బాధ నొప్పి కలిగించుకుంటాము. అతిక్రమించడం అంటే వాళ్ళ యొక్క కర్మను ఆపడం అంటారా? మధ్యలో ఆపడం వల్ల. అంతేకాదు, ఎందుకని కర్మను ఆపడం అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో జంతువులు అవ్వనియండి, మనుషులు అవ్వనియండి, వాళ్ళ అనుభవాన్ని ఒక అనుభవం పొందటం కోసం ఆ జన్మ తీసుకుంటారు. మనము వాళ్ళ వాళ్ళ కర్మని ఎక్కడైనా ఆపేసామనుకో ఆ అనుభవాన్ని కోల్పోతారా, కోల్పోరా? ఆ జన్మలో పొందాల్సిన అనుభవం కోల్పోతారు కదా. అంతేకాని ప్రతి వ్యక్తి మీద ముద్రించబడిన కర్మ లేశం అంటే కొంచెం అని ఇచ్చినారక. అంతేకాని ప్రతి వ్యక్తి మీద ముద్రించబడిన కర్మలేశం కూడా తగిన పరిణామాలు లేకుండా నిరోధించబడదు. అంటే కొంత పర్సంటేజ్ అయినా సరే ఆ పరిణామంలో భాగమే. ఇది అనుభవించకుండా వదిలేద్దాం అంటే కుదరదు. కర్మశ్రేషం జీరో అవ్వాల. జీరో అయ్యేదాకా అనుభవించాల్సిందే. సరేలే ఏముందిలే 1% తీసేద్దాంలే, ఏముంది అనుభవించకుండా అని తీసేయడానికి లేదు అంటున్నాడు. ఆ గాఢ ఆకాంక్షకు, పరిణామానికి, శాశ్వతత్వానికి, అనంతమైన అభివృద్ధి యొక్క మెరుగుదల, ప్రత్యక్షీకరణలకు పునాది. ఆ కర్మ గాఢ ఆకాంక్షకు, పరిణామానికి, శాశ్వతత్వానికి, అనంతమైన అభివృద్ధి యొక్క మెరుగుదల, ప్రత్యక్షీకరణలకు పునాది. అంతే కదా, ఆ కర్మశ్రేషమే కదా మనల్ని పరిణామంలోకి తీసుకెళ్లేది. ఉమ్. ఇప్పుడు మనం పొడిచినప్పుడు 100% పెయిన్ ఇచ్చాం. ఆ 100% పెయిన్ కొంత కొంతగా అనుభవించాల్సిందే. సరేలే, నాకు 1% నాకు వద్దు తీసేద్దాము అని అనుకోవడానికి లేదు. ఆ 1% ద్వారా కూడా మనలో పరిణామం జరగటానికి అవకాశం ఉంటుంది. అందుకని దాన్ని తీసేయడానికి కుదరదు, దాన్ని అనుభవించాల్సిందే. అది మన పరిణామము. పదాలు చదువు. ముందే నిర్ణయించబడిన గమ్యం పట్ల ప్రగాఢ వాంఛ కూడా మన కర్మే. పరిణామము అని పదాలు చెప్పాడు కదమ్మా. ఉమ్. ఆ ఆ పద కర్మ గాఢ ఆకాంక్షకు, పరిణామానికి, శాశ్వతత్వానికి, అనంతమైన అభివృద్ధి యొక్క మెరుగుదల. అంటే అనంతమైన అభివృద్ధికి కూడా ఆ కొంత పర్సంటేజ్ కారణం అవ్వచ్చు. అలాగని దాన్ని తీసేద్దాము అంటే కుదరదు అంటున్నారు. ముందే నిర్ణయించబడిన గమ్యం పట్ల ప్రగాఢ వాంఛ కూడా మన కర్మే. మనుషుల పురోగమన మార్గంలో సహాయపడుతూ వారికి చేయూతకై ఏర్పడిన ఆధ్యాత్మిక లేదా ఆత్మీయ సమూహంలో భాగం పంచుకోవడం అనేది తేలికగానే సంభవించే సంగతి అనుకుంటారు. తేలికగానే అని అనుకుంటూ ఉంటారు. తేలిగ్గా సంభవించేదేలే అని అనుకుంటుంటారు. మనుషులు పురోగమన మార్గంలో సహాయపడుతూ వారికి చేయూతకై ఏర్పడిన ఆధ్యాత్మిక లేదా అతీంద్రియ సమూహంలో భాగం పంచుకోవడం అనేది తేలికగానే సంభవించే సంగతి అని అనుకుంటారు. అంటే ఆధ్యాత్మికంలోకి వెళ్ళడము ఇదంతా జరగడం అని తేలిగ్గా జరిగిపోద్దేమో అని అనుకుంటున్నారు. దానికి కూడా రీజన్ చెప్తున్నారు ఆయన. కానీ ఆ ఆలోచన సరైనది కాదు. ఒక ఆధ్యాత్మిక సంస్థలో భాగస్థునిగా ఉండటం అనేది వ్యక్తిగత కర్మ రుణాలపై ఆధారపడి ఉంటుంది. మీ వ్యక్తిగత కర్మ కనీసం 70% తీరకపోతే మీరు ఆధ్యాత్మిక సేవలో ఉండటం కానీ ఆధ్యాత్మిక సమూహాలలో భాగస్థులవటం కానీ జరగదు. 70% కర్మ క్లియర్ అయితే కానీ మనం ఆధ్యాత్మికంలోకి రావడానికి కుదరదు అని చెప్తున్నారు. మనకు వ్యక్తిగత కర్మలు ఉన్నాయి కదా, ఆ వ్యక్తిగత కర్మలు 70% క్లియర్ అయిన తర్వాతే ఆధ్యాత్మికంలోకి అడుగు పెడతారు. ముందే అడుగు పెడతారు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాము అని అనుకోవద్దు అని హింటిస్తున్నారు. అయితే
నీ స్వీయ ఆసక్తులను ప్రత్యక్షీకరించుకోవడానికో, ఆ సమూహానికి అపకీర్తి తేవడానికో లేదా దూషించటం కోసమో, అది కాకపోతే వినాశకర వికృత శక్తుల ప్రతినిధిగానో నువ్వు ఒక సమూహంలో చొరబడవచ్చు. ఉమ్. అంటే కానీ 70%, ఒక్క నిమిషం, 70% క్లియర్ అయిన తర్వాత ఆధ్యాత్మికంలోకి ప్రవేశిస్తాం. ఒకవేళ ఆధ్యాత్మికంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రభావాలతో ఉండి ఉన్నా కూడా అని చెప్తున్నారు. అది మళ్ళీ చదువు. అయితే నీ స్వీయ ఆసక్తులను ప్రత్యక్షీకరించుకోవడానికో, అంటే ఆ నీ సం నీ సొంత పనులు, నీ అంటే నీ స్వీయ ఆసక్తులు అంటే నీకున్న కొన్ని ఆసక్తులు క్లియర్ చేసుకోవడం కోసం ఆధ్యాత్మికంలో ఉండడము. ఉమ్. ఆ సమూహానికి అపకీర్తి తేవడానికో అంటే లే ఆధ్యాత్మికంలో ఉండి ఆ సమూహంలో వాళ్ళందరికి అపకీర్తి తేవడం కోసము. లేదా అద్భుతమైన పాయింట్, బాగా దూషించడం వినండి. కోసమో ఉమ్. దూషించడం కోసమో, ఉమ్. అది కాకపోతే వినాశకర వికృత శక్తుల ప్రతినిధిగానో నువ్వు వినా ఒక ఉమ్. సమూహంలో చొరబడవచ్చు. వినాశకర ప్రకృతి. వికృత శక్తుల సరే. ప్రతినిధిగానో ఉమ్, వికృత శక్తుల ప్రతినిధిగాను. ప్రతినిధిగానో ఉమ్, నువ్వు అంటే ఒక సమూహంలో చొరబడవచ్చు. ఉమ్, ఆధ్యాత్మికంగా ప్రవేశించాము అని అనుకుంటుంటారు కొంతమంది. అంటే వికృత శక్తుల్ని ఉపయోగించడం కూడా ఆధ్యాత్మికతే అని అనుకుంటారు. అదేమి ఆధ్యాత్మికత కాదు. ఆ సమూహంలో ఉన్నందువల్ల నువ్వు ఆధ్యాత్మిక, ఇప్పుడు ఒకవేళ ఆధ్యాత్మిక సమూహంలో ఉన్నారు, ఉన్నందువల్ల నేను ఆధ్యాత్మికంగా ఉన్నాను అనుకుంటే కుదరదు. నిన్ను నువ్వు చెక్ చేసుకో. నీ స్వయం ఆసక్తుల కోసం పనిచేస్తున్నావా, లేకపోతే ఏ విధంగా పనిచేస్తున్నావు అని నిన్ను నువ్వు చెక్ చేసుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది. 70% కర్మలు క్లియర్ అయ్యాక, వ్యక్తిగత కర్మలు 70% క్లియర్ అయిన తర్వాతే ఆధ్యాత్మికంలోకి వస్తారు. ఆధ్యాత్మికంలో ఉన్నాము, ఆ సమూహంలో ఉన్నాము అని మీకు మీరుగా అనుకోవద్దు. ఇలా ఉన్నారా, ఎలా ఉన్నారో చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరు అని మనకి చెప్తున్నారు ఆయన. ఆ రెండు కానీ లైన్లు మళ్ళీ 70% కాడి నుంచి మొత్తం ఒకసారి బాగా వినండి మాస్టర్స్ ఈ పాయింట్. ఒక ఆధ్యాత్మిక సంస్థలో భాగస్థునిగా ఉండటం అనేది వ్యక్తిగత కర్మ రుణాలపై ఆధారపడి ఉంటుంది. మీ వ్యక్తిగత కర్మ కనీసం 70% తీరకపోతే మీరు ఆధ్యాత్మిక సేవలో ఉండటం కానీ, ఆధ్యాత్మిక సమూహాలలో భాగస్థులు అవటం కానీ జరగదు. అయితే నీ స్వీయ ఆసక్తుల ప్రత్యక్షీకరించుకోవడానికో, ఆ సమూహానికి అపకీర్తి తేవడానికో లేదా దూషించటం కోసమో, అది కాకపోతే వినాశకర వికృత శక్తుల ప్రతినిధిగానో నువ్వు ఒక సమూహాలలో చొరబడవచ్చు. కానీ నీ ఆత్మకు చెందినంత వరకు ఆ సమూహంలో నువ్వు విలువ ఉన్న సభ్యుడివి కాదు. ఎంత ఉందో చూడండి. మనం ఆధ్యాత్మికంలోకి వచ్చేసాము అని అనుకోవడానికి కాదు. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ చెకింగ్ ద్వారా ఎలా ఉన్నారని తెలుసుకొని దాన్ని బట్టి మనం ఎస్టిమేట్ చేసుకోవాలి. అటువంటి ఆ వ్యక్తిని 4 పదాలు చదువు. స్వీయ ఆసక్తుల కోసము, అది ఉమ్, అదొక్క 2 పాయింట్. అయితే నీ స్వీయ ఆసక్తుల ప్రత్యక్షీకరించుకోవడానికో, ఆ సమూహానికి అపకీర్తి తేవడానికో లేదా దూషించడం కోసమో, అది కాక వినాశకర వికృత శక్తులను వాటి ప్రతినిధులుగానో నువ్వు ఒక సమూహంలోకి చొరబడవచ్చు. అంటే ఆధ్యాత్మిక సమూహంలో ఉండి కొంతమంది కావాలని ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అలాగని నువ్వు ఆధ్యాత్మికంగా ఉన్నావు అని కాదు. కానీ నీ ఆత్మకు చెందినంత వరకు ఆ సమూహంలో నువ్వు విలువ ఉన్న సభ్యుడివి కాదు. ఉమ్. వాళ్ళ ఆత్మ కూడా నిర్ణయిస్తుంది నువ్వేం విలువన్న సభ్యుడు సభ్యుడివి కాదు కాదు. అని. ఉమ్. ఆత్మే నిర్ణయిస్తుంది అక్కడ. అటువంటి వ్యక్తులకు తాము తమ వ్యక్తిగత ఆసక్తుల కోసం అక్కడ ఉన్నాం తప్ప నిజమైన సభ్యులు కాదని వారి హృదయంలో వాళ్లకు తెలుసు. అది ఎవరికి వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. మీరు ఆ సమూహపు క్రమశిక్షణ బోధనల నుంచి ఏమీ లబ్ధి పొందలేరు. వాళ్ళేమైనా చదివినా ఆ బోధ వారి అంతరంలోకి చొరబడదు. అయిపోయింది. చాలా బాగుంది అక్క. ఇంకేంటి, ఏమి ఎక్కదు బుర్రలోకి.
ఏం వాళ్ళు ఎక్కదు అది. చదువుతుంటారు, వింటుంటారు అంతే. వాళ్ళలో ఉమ్. చాలా మందికి వాస్తవం తెలుసు, కానీ వాళ్ళు తమను తాము ఆధీనంలో ఉంచుకోలేకపోవటం వలన కేవలం విషయాన్ని తొంగి చూసేవారుగానో వీక్షకులుగా వారుగానో ఉంటారు, వీక్షించేవారుగానో ఉంటారు. అంటే తొంగి చూసేవాళ్ళు, అంటే జస్ట్ ఏం జరుగుతుంది అక్కడ ఉమ్. లోపల అని, ఆధ్యాత్మికంలో ఏం జరుగుతుందని తొంగి చూసేవాడు, అక్కడ వీక్షించేవాడు. అంటే ఏంటి అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఎలా ఉంటుంది అని జస్ట్ పై పైన తెలుసుకోవడానికైనా ఉండుండొచ్చు కొంతమంది. ఉమ్. ఆ సమూహంలో వాస్తవ స్వామ్యం నుంచి వారికి నిరోధించేది వారి కర్మే. ఉమ్. ఒక అందుకని విషయాన్ని ఆధ్యాత్మికంలోకి రావడమే కాదు, ఆధ్యాత్మికంలో ఉండడము, ఆధ్యాత్మికంలోనే ఆ సత్యంలో జీవించటము, దాన్ని అలా కంటిన్యూషన్ గా చేయగలగటము అనేది ఉండాలి. కొంతమంది కొంత దూరం వచ్చాక మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఏదో ఒక ఆసక్తి కోసమో లేకపోతే దేనికోసమో వచ్చారు వెళ్ళిపోయారు. అలా కాదు. దాన్ని అంత తృష్ణ తపన మన లోపల ఉన్నప్పుడు ఆధ్యాత్మికతను ఏమాత్రం వదలకుండా మన దివ్యత్వం వైపు మనం ప్రయాణం చేస్తాం. ఉమ్. ఒక విషయానికి కట్టుబడిన సభ్యుడిగా ఉండడం నుంచి వారి కర్మ అడ్డుకుంటుంది. ఒక విషయానికి కట్టుబడిన కట్టుబడిగా సారీ ఒక విషయానికి కట్టుబడిన సభ్యుడిగా ఉండడం నుంచి వారి కర్మ అడ్డుకుంటుంది. అటువంటి వాళ్ళు త్వరగానో ఆలస్యంగానో ఆ ఆధ్యాత్మిక సమూహాన్ని ప్రశాంతంగా వదిలి వెళ్ళిపోతారు. మళ్ళీ చదువు లైన్. ఒక విషయానికి కట్టుబడిన సభ్యుడిగా ఉండటం నుంచి వారి కర్మ అడ్డుకుంటుంది. అటువంటి వాళ్ళు త్వరగానో ఆలస్యంగానో ఆ ఆధ్యాత్మిక సమూహాన్ని ప్రశాంతంగా వదిలి వెళతారు లేదా సందిగ్ధాన్ని సృష్టిస్తారు. అంటే ఒక సందిగ్ధంలో అయినా ఉంటారు, లేకపోతే వదిలేనే వెళ్ళిపోతారు. అదే కొంత దూరం ప్రయాణం చేస్తారు, వాళ్ళు ఉండలేకపోతారు, వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, ఒక సందిగ్ధాన్ని సృష్టించి వెళ్ళిపోతుంటారు. కానీ వాళ్ళు ఆ సమూహాన్ని వదిలిన తర్వాత వాళ్ళ వ్యక్తిగత కర్మభారం వాళ్ళపై అధికంగా పడుతుంది. ఎందుకని వ్యక్తిగత కర్మభారం? ఇప్పుడు అధికంగా వ్యక్తిగత కర్మలు క్లియర్ చేశాకే కదా ఆధ్యాత్మికంలోకి వచ్చేది. వాళ్ళు ఏంటి, ఆధ్యాత్మికంలోకి వచ్చాము మేము బాగానే ఉన్నాము అని భావనతోటి వాళ్ళ వ్యక్తిగత కర్మలు క్లియర్ చేయడం మానేస్తారు. అందువల్ల ఎప్పుడైతే మళ్ళీ వస్తాయో తిరిగి మళ్ళీ వస్తాయి అవి. అందుకే అంటారు కదా అక్క, చాలా మంది బయటకు వెళ్ళినాక మాకు ఇంకా కష్టాలు ఎక్కువైపోయినాయి మేడం అని అంటుంటారు ఆ, అక్క. అది వేరే కోణం. కష్టాలు ఎక్కువైపోయినాయి అంటే ఆధ్యాత్మికంలోకి వెళ్ళేటప్పుడు పరీక్షలు ఎక్కువ అవుతాయి, అది వేరు. వాళ్ళు అసలు కర్మల్ని క్లియర్ చేయటం ఇవన్నీ మానేసేసి అంటే కృష్ణుడు ఒక మాట అంటారు, ఆధ్యాత్మికము అనేది బంగారు సంకెళ్ళు అంటాడు. అంటే ఏంటి, భోగం వస్తుంది, అన్ని వస్తుంటాయి, కానీ ఆ భోగం వైపు పరిగెడతామా, మరి వాళ్ళని వాళ్ళు దివ్యత్వం వల్ల నడిపించుకోవడానికి పరిగెడతామా అనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. భోగం వైపు పరిగెట్టారు, ఆ భోగాన్ని భోగిస్తూ ఉన్నారు, కొంత టైం తర్వాత ఆ భోగం పోద్ది, ఆ ఆధ్యాత్మికం నుంచి బయటకు వస్తారు. అప్పటిదాకా ఉన్న ఆ వ్యక్తిగత కర్మలన్నీ కంప్లీట్ చేయలేదు, అందువల్ల మొత్తం వచ్చి కూర్చుంటాయి. సమూహంలోని ప్రతి వ్యక్తి కర్మను పంచుకోవడం ద్వారా ఎవరి కర్మనైనా తేలికపరుస్తారు. అంతే. అంటే అందరూ డిస్కస్ చేయటం వల్ల ఆ, నా పరిస్థితి ఇలా ఉంది, ఇప్పుడు మనం అందరం డ్రీమ్స్ ద్వారా వాళ్ళ బాధలన్నీ వింటున్నాం, వినడం ద్వారా వాళ్ళకి ఇలా ఇలా సజెషన్ ఇస్తున్నాం, ఇచ్చాక వాళ్ళు కొంత బయటకు వస్తున్నారా రావట్లేదా వాళ్ళ బాధ నుంచి, అలా. ఆ పంచుకోవటం ఆగిపోతే వ్యక్తిగత కర్మ తాలూకు పూర్తి ఒత్తిడి అతని మీదే పడుతుంది. ఉమ్. ఎందుకని పంచుకుంటుంటే ఏమవుతుంది, ఓ దీని నుంచి ఇలా రిలీజ్ అవ్వచ్చా అంటే, ఒక సమూహంగా ఉండి ఇవన్నీ పంచుకోవడం ద్వారా ఏమవుతుంది, ఒకరి అనుభవాన్ని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఓ ఈ ప్రాబ్లం నాకు వచ్చింది, దీన్ని నేను ఇలా దాటేశాను, ఇలాగే చెప్పుకుంటూ ఉంటారు, ఆటోమేటిక్ గా బయటికి రాగలరు. అలా చెప్పకుండా ఉంటే కుదరదు అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక సమూహాలలో ఉండి కూడా అంకిత భావం లేకుండా తమ బాధ్యతలను పనులను నిర్వహించని వారు తమ కర్మ వలన బయటకు నెట్టివేయబడతారు. ఒక్కోసారి బాధకు నొప్పులకు కూడా గురి అవుతారు.
ఆధ్యాత్మికంలో ఆధ్యాత్మిక సమూహంలో ఉండి కూడా అంకిత ఉమ్, భావం లేకుండా తమ బాధ్యతలను, పనులను నిర్వహించని వారు తమ కర్మ వలన బయటకు నెట్టివేయబడతారు. ఒక్కోసారి ఉమ్, బాధకు, నొప్పులకు గురి అవుతారు. అంటే నేను ఆధ్యాత్మికంలో ఉన్నాను అని చెప్పి ఏ బాధ్యతల్ని వీటన్నిటి వదిలేస్తే కుదరదు. అవి కూడా చేస్తూ ఆధ్యాత్మికంలో ముందుకెళ్ళాలా. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తూ ఉంటామో మన భౌతిక జీవితం చాలా తేలిక అవుతూ ఉంటుంది. అది అర్థం చేసుకోక నేను ఆధ్యాత్మికంలో ఉన్నాను, ఏంటి బాధ్యతలా, ఈ బాధ్యతలు నాకొద్దు, నేను వీటినన్నిటిని ఛేదించేశాను అని చెప్పి వెళ్ళిపోతుంటారు. అలా చేయకూడదు అని చెప్తున్నారు ఆయన. అందుకే ఇక ఎప్పుడై సంసారంలోనే నిర్వాణం అని చెప్తారు పత్రిస్తారు. ఎందుకంటే సంసారంలో ఉన్న భర్త, భార్య, పిల్లలు, అత్త, మామ, ఆడపడుచు, వీళ్ళందరూ అన్ని కేటగిరీస్ వాళ్ళు ఉంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వంతో ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళనే అంగీకరించినప్పుడు బయటికి పోయి ఎవరినో మనం అంగీకరించగలుగుతామా? అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా మనం అంగీకరించగలగాలి కదా. ఎందుకని వాళ్ళు అలా ప్రవర్తించారు, మనం కూడా అలాగే ప్రవర్తించి ఈరోజు మనం మార్చుకున్నాం, వాళ్ళు కూడా మార్చుకుంటారు అని వాళ్ళని ఎందుకు క్షమించలేకపోతున్నాం? మరి ఇంట్లోనే క్షమించలేదు, ఇంట్లో ఉన్న మనుషుల్నే అంగీకరించలేదు, బయటికి ఎక్కడికో పోయి ఎవరిని ఎలా అంగీకరించగలుగుతాం? అందుకే సంసారంలోనే నిర్వాణం అన్నాడు. సంసారంలో ఉన్న అందరూ ఉంటారు సంసారంలో. అంటే ఒక ఫ్యామిలీలో అన్ని మెట్లకు సంబంధించిన అన్ని స్థాయిల వాళ్ళు ఉంటారు. వాళ్ళని అంగీకరించడం అనేది అలవాటు చేసుకున్నప్పుడు బయటికి వెళ్ళినా కూడా ఎవరినైనా అంగీకరించగలుగుతాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి గాఢ ఆకాంక్షల సమూహానికి మాట ఇస్తాడో, ఆ వ్యక్తి కష్టాలలో ఉన్న వారికి సహకరించాలని ఆ సమూహ ఆత్మ ఎదురు చూస్తుంది. మళ్ళీ ఒకసారి చదువుకోండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి గాఢ ఆకాంక్షల గల సమూహానికి మాట ఇస్తాడో, ఉమ్. ఆ వ్యక్తి కష్టాలలో ఉన్న వారికి సహకరించాలని ఆ సమూహ ఆత్మ ఎదురు చూస్తుంది. అంటే వాళ్ళు ఇంకా హెల్ప్ చేయడమే. ఆ ఆత్మ ఎప్పుడు హెల్ప్ చేయాలనే గుణంతోనే ఉంటుంది. అలా జరిగినప్పుడు ఆ వ్యక్తిని తన స్వీయ కర్మ అనుభవించుకొమ్మని ఆ సమూహ ఆత్మ బయటకు నెట్టేస్తుంది. స్వీయ కర్మను అనుభవించమని ఆ ఆత్మ బయటికి నెట్టివేస్తుంది. ఒక నిమిషం అలా పాజ్ లో పెట్టు. జరిగినప్పుడు మళ్ళీ పాజ్ చెబుతా లో అక్క. పెట్టు. పాజ్ లో పెట్టు ఒక నిమిషం. ఎప్పుడైతే ఒక వ్యక్తి గాఢ ఆకాంక్ష గల సమూహానికి మాట ఇస్తాడో, ఆ వ్యక్తి కష్టాలలో ఉన్న వారికి సహకరించాలని ఆ సమూహ ఆత్మ ఎదురు చూస్తుంది. ఉమ్. అలా అంటే జరగన ఆ వ్యక్తి ఆధ్యాత్మిక సమూహంలోకి వెళ్ళాడు ఒక వ్యక్తి. ఆ ఆధ్యాత్మిక సమూహానికి సంబంధించిన ఆత్మ ఏం కోరుకుంటుంటది? అందరికీ సహాయం చేయాలి, హెల్ప్ చేయాలి, ఇవన్నీ కోరుకుంటూ ఉంటుంది. అది. అలా జరగనప్పుడు ఆ వ్యక్తిని తన స్వీయ కర్మ అనుభవించుకోమని ఆ సమూహ ఆత్మ బయటకు నెట్టివేస్తుంది. ఉమ్. అలా ఒక అభివృద్ధి చెందుతున్న సేవా సమూహంలో భాగంగా ఉండాలనుకుంటే అవగాహన, మేధస్సు, హృదయ నైర్మల్యం, అంకిత భావం, త్యాగశీలత కొంతైనా అవసరం. అంటే ఈ వ్యక్తి ఆ ఆధ్యాత్మిక సమూహంలో ఉండాలంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలా. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నవాడు అక్కడ నిలుస్తాడు. కొంచెమైనా ఉండాలా. కొంచెమైనా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నిలుస్తాడు. లేవనుకో నిలవలేడు కదా. ఆ క్వాలిఫికేషన్స్ ఏంటో మళ్ళీ ఒకసారి చూద్దాం. అలా ఒక అభివృద్ధి చెందుతున్న సేవా సమూహంలో భాగంగా ఉండాలంటే అవగాహన, ఉమ్, మేధస్సు, హృదయ నైర్మల్యం, అంకిత భావం, త్యాగశీలత కొంతైనా అవసరం. ఇవన్నీ ఉన్నప్పుడు నిలవగలడు, లేకపోతే నిలవలేడు. మన భుజాల మీద కర్మభారం అధికంగా ఉంటే ఈ లక్షణాలు మన దగ్గరకు రావు. అంతే. సేవా సమూహంలోను గాఢ ఆకాంక్షలలోను భాగం పంచుకోవాలంటే ఎవరైనా సరే తమ స్వీయ కర్మభారం నుంచి చాలా వరకు విడుదలవ్వాలి.
అందుకే 70% వ్యక్తిగత కర్మ క్లియర్ అయిన వాడే ఆధ్యాత్మికంలోకి వస్తాడు అని చెప్తున్నారు ఆయన. అంతే అక్క. ప్రశ్నలు సమాధానాలు. ఉమ్. ప్రశ్న: ఉద్వేగ శరీరంలోని స్ఫటికాలు ఒక తీవ్ర ఉత్పాతం వల్ల గాని, హృదయంలో తీవ్ర ఆకాంక్షల వల్ల గాని మాత్రమే పగలగొట్టబడతాయి అన్నారు. మన కోసం ఈ పని చెయ్యటానికి ఎవ్వరూ లేకపోతే నీకు నువ్వు ఎలా చేస్తావు? ఇది క్వశ్చన్. మళ్ళీ రిపీట్ చేయండి క్వశ్చన్. మరొకసారి. ఉద్వేగ శరీరంలో స్ఫటికాలు ఒక తీవ్ర ఉత్పాతం వల్ల గాని, హృదయంలో తీవ్ర ఆకాంక్షల వల్ల గాని మాత్రమే పగలగొట్టబడతాయి అన్నారు. ఉమ్. మన కోసం ఈ పని చెయ్యటానికి ఎవ్వరూ లేకపోతే నీకు నువ్వు ఎలా చేస్తావు? ఇది క్వశ్చన్ అక్క. ఉమ్. జవాబు: నీకు మార్పు చెందే సమయం ఆసన్నమైనప్పుడు నీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించి నీ కోసం ఆ పని చేస్తారు. ఇది జవాబు. అంతే కదా. ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళలో ఉన్న ఆ స్ఫటికాలు అన్ని ధ్వంసం చేయబడతాయి. ఎందుకని? అతను అన్ని నేర్పిస్తారు కాబట్టి. ఆ నేర్పించడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా, ఆచరించడం ద్వారా మొత్తం మారిపోతుంది. ప్రశ్న: మరొక ప్రశ్న. శరీర భాగాలను మార్చటం అంటే కొత్తవ మర్చటం లాంటివి. శరీర భాగాలను మార్చటం గురించి మీరేమనుకుంటారు? ఇది ప్రశ్న. జవాబు: ఉమ్. నిజం చెప్పాలంటే నేను వాటికి వ్యతిరేకిని. ధన సంపాదనలో అత్యంత గర్వించదగిన చర్య ఇది. అది అంటే కర్మ చదువు చదువు సార్. అది కర్మకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంతే కదా. శరీరంలో భాగాలని ఆ మార్చడం అంటే ఏంటి? దివ్యత్వాన్ని కోల్పోబట్టే కదా ఆ శరీరంలో భాగాలను మార్చుకుంటున్నాం. అవునక్క. అక్కడ దివ్యత్వం కోల్పోయింది ఆ భాగము. ఆ భాగంలోని పరమాణువుతో సహా అణువు ఆ దివ్యత్వాన్ని కోల్పోవడం వల్ల సరిగా పనిచేయటం లేదు. అవి కానీ అది పనిచేస్తే మళ్ళీ ఎందుకు మార్చుకోవాల్సి వస్తుంది? మార్చుకోం కదా. దానికి ఆన్సర్ చక్కగా ఇచ్చారు, మళ్ళీ వినండి. క్వశ్చన్ ఆన్సర్ చదవండి. శరీర భాగాలను మార్చటం గురించి మీరేమనుకుంటారు? ఇది క్వశ్చన్. జవాబు: నిజం చెప్పాలంటే నేను వాటికి వ్యతిరేకిని అంటున్నారు ఆయన. ధన సంపాదనలతో అత్యంత గర్వించదగిన చర్య ఇది. అంటే అది ధన సంపాదన కోసమే కదా ఈ అవయవాలన్నింటినీ ఆ మార్పిడిలు చేసి అమ్ముకోవడాలు చేయడాలు ఇవన్నీ చేస్తుంటారు కదా. అది కర్మకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఆ వ్యక్తిని మరణించనిస్తే చక్కటి శరీరంతో మళ్ళీ వస్తాడు. ఒక మనిషి హృదయానికి కోతి గుండెను అతికించటం నేరం. అతను తీవ్రమైన చెడు కర్మ ఎదుర్కోవాల్సి ఉంటుంది. భగవంతుడు మనకు కట్ శరీర భాగాలను కట్ రక్షించు. అయిపోయింది, మళ్ళీ ఒక్కసారి చదవవు. ఆ, ప్రశ్న: శరీర భాగాలు మార్చటం గురించి మీరేమనుకుంటారు? ప్రశ్న. జవాబు: నిజం చెప్పాలంటే నేను వాటికి వ్యతిరేకిని. ధన సంపాదనలో అత్యంత గర్వించదగిన చర్య ఇది. అది కర్మకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఆ వ్యక్తిని మరణించనిస్తే చక్కటి శరీరంతో మళ్ళీ వస్తాడు. ఒక మనిషి హృదయానికి కోతి గుండెను అతికించడం నేరం. అతను తీవ్రమైన చెడు కర్మ ఎదుర్కోవలసి ఉంటుంది. భగవంతుడు మనకు శరీర భాగాలను రక్షించుకుంటూ ఉపయోగించుకోవటానికి ఇచ్చాడు అని అంటున్నారు. ఉమ్. అంటే ఇప్పుడు మారుస్తున్నారు కదా, కోతి గుండెని తెచ్చి ఉమ్, పెట్టడం, ఆ ఉమ్, అవయవాన్ని మార్చడం, ఉమ్. ఇవన్నీ చేయడం అనేది ఉండ ఉండకూడదు నేరం అన్నట్టు అంటున్నారు. చెప్తుంది. అది నేరము. కర్మ అది అంటున్నారు. కర్మ అవుతుంది అంటున్నారు. అలా కాకుండా వాళ్ళని మరణిస్తే అయిపోతుంది కదా, మళ్ళీ పుట్టొస్తాడు కదా, నువ్వెందుకు ఆ అవయవాలు ఈ అవయవాలు తెచ్చి వాడికి అతికించి మళ్ళీ ఎందుకు బతికిస్తున్నావు అని అంటున్నాడక్క. అదే. అది కూడా కర్మ అవుతుంది అక్క. ఒక వ్యక్తి చనిపోకుండా బతికించడం కూడా. మరి ఆ కోతి గుండెని పెట్టారు, మామూలు గుండెకి దీనికి డిఫరెన్స్ ఉందా ఏంటి? మళ్ళీ అక్క నాకు ఇంకో ఏదైనా డౌట్ డిఫరెన్స్ వస్తుంది అక్క. డిఫరెన్స్ కదా. ఇప్పుడు ఆ ఒక వ్యక్తికి అవయవాలు కర్మానుసారంగా వస్తాయి అని మనం అంటే చదువుకున్నాం కదా. అంటే అప్పుడు ఒక అవయవం అతనికి పని చేయకోకుంటే ఇతరులు ఇంకొక అతని అవయవం తీసుకొచ్చి, అంటే గుండె మార్పిడి గాను, లివర్ గాను, కిడ్నీ ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టినాం అనుకోండి, అతనికి ఉన్న కర్మలు ఇతనికి వస్తాయి అంటారా? అక్కడ కర్మ, కర్మ అంటే అలా కాదు. ఆ. ఇక్కడ వాటి యొక్క పని సరిగా ఉండదు అన్నట్టు. ఓ. ఇప్పుడు ఓ. ఇప్పుడు మోకాళ్ళు ఆపరేషన్ ఇట్లాంటివన్నీ చేయించుకుంటున్నారు.
ఆల్రెడీ ఉన్నదాన్ని మారుస్తున్నాం. ఉమ్, ఇది ఆర్టిఫిషియల్. ఉమ్, భగవంతుడు ఇచ్చింది ఒరిజినల్. అవును. ఒరిజినల్ కి ఆర్టిఫిషియల్ కి డిఫరెన్స్ లేదా? ఉంటుంది. ఆ అందువల్ల ఒరిజినల్ ని తీసేసినప్పుడు ఆర్టిఫిషియల్ పెట్టుకున్నప్పుడు కర్మ అవుతుంది అంటే దాని నుంచి ఎఫెక్ట్ పొందుతాము. ఉమ్, ఎందుకని? ఆల్రెడీ కర్మ చేయటం వల్లే ఆ పని అది. జరిగింది. ఉమ్, ఆ అది. అంతే. మరొక ప్రశ్న, మరి రక్త మార్పిడి సంగతి ఏమిటి అని అడుగుతున్నారు. జవాబు, ఎవరి నుంచి రక్తాన్ని స్వీకరించవద్దు అని మహర్షులు చెప్పారు. అనారోగ్యానికి గురి అవకపోవటమే ఉత్తమమైన లక్షణము, ఉత్తమమైన మార్గము. అనారోగ్యానికి గురి అవ్వకపోవడమే ఉత్తమమైన ఉత్తమమైన మార్గం. మార్గం. అదృష్టమైంది. ఉమ్. అదే కదక్క, రక్తాన్ని ఎక్కించుకోవద్దని ఋషులు చెప్పినారు డయాలసిస్ అంటే, కదా. నువ్వు అసలు రక్త మార్పిడి చేయించుకోవద్దు అంటే నువ్వు అనారోగ్యం పాలు కాకోకుండా చక్కగా ఉంటే ఇంకా రక్త మార్పిడి ఎందుకు జరుగుతుంది? ఉమ్. బాగుంది. ప్రశ్న, మనం గుప్త చిత్రాలు అంటే ఆకాశిక్ రికార్డు గురించి మాట్లాడుకుందామా? ఇది క్వశ్చన్. జవాబు, గుప్త చిత్రాలు అనేవి సనత్ కుమారుని అతని కుమారుల యొక్క దృశ్య యంత్రం. సనత్ కుమారుని అతని కుమారుల యొక్క దృశ్య యంత్రం. సనత్ వాళ్ళు దా- కుమారుల వాళ్ళ ఉమ్, యొక్క దృశ్యయంత్రం. ఓకే. దృశ్య యంత్రం. వాళ్ళు దానిని నిరంతరం వీక్షిస్తూ ఉంటారు. అబ్బో, సనక సనందాదులు అంటారు కదా, వాళ్ళు కరెక్ట్. వాళ్ళ పిల్లలు దీన్ని చూస్తూ ఎప్పుడు ఉంటారంట. వీక్షిస్తూ ఉంటారు. అంటే ఆ మీకు తెలియకుండా ఇక్కడ క్యామ్లు అనేవి బిగించబడ్డాయి అని చెప్తారు. సీసీ కెమెరా క్యామ్లు. తీసి ఆ సీసీ క్యామ్లు ఎవరో కాదు, వీళ్ళే. భలే ఉందక్క ఈ పేపరు. సనత్ ఉమ్. కుమారుడు తన అద్దంలో భూమి మీద జరిగే ప్రతి దానిని గమనిస్తూ ఉంటాడు అని ఉమ్. లెజెండ్ ఆఫ్ శంబాలాలో చెప్పబడిందంట. గుప్త చిత్రాలు అనేవి జరిగిన ప్రతి విషయపు చిత్రాన్ని నమోదు చేసిన చిట్టాలు. అది ప్రతి విషయాన్ని రికార్డు చేయబడ్డాయి. ఉమ్. ఉదాహరణకు, ఒక వ్యక్తి ప్రమాదంలో మరణించి, దేవుడా నువ్వు దీనికి ఎలా సమ్మతించావు, నేను ఎంతో మంచివాడినే అన్నాడు అనుకోండి. ఇక్కడికి వచ్చి చూడు వెర్రివాడా, నీ చుట్టూ విషయంలో చూపిస్తారు అయితే. నీ చిట్టా చూసుకో అంటాడు భగవంతుడు. తాను దైవ. గతంలో ఉమ్. తాను గతంలో ఏం చేశాడో చూసుకొని, అయ్యో ఎంత పని జరిగింది, నన్ను క్షమించు అంటాడు. అది స్వీయ గుర్తింపు. మీరు ఉమ్. మీ ఆత్మతో కలవటం వలన మీకు జీవిత న్యాయం చూపబడుతుంది. జీవితం అంటే క్రమబద్ధీకరించబడిన న్యాయమే. ఇంత స్పీడ్ గా చదివితే నేను ఏం చెప్పాలి? లేదక్క, చెప్పు. నాకు చదవాలని కొంచెం ఉబలాటం ఉండి చదివా, మళ్ళీ నిదానంగా చదువు. ఆ, యా. సనత్ కుమారుడు తన అద్దంలో భూమి మీద జరిగే ప్రతి దానిని గమనిస్తూ ఉంటాడు అని లెజెండ్ ఆఫ్ శంబాలాలో చెప్పబడిందట. ఉమ్. గుప్త చిత్రాలు అనేవి జరిగిన ప్రతి విషయపు చిత్రాన్ని నమోదు చేసిన చిట్టాలు. ఉమ్. ఉదాహరణకు, ఒక వ్యక్తి ప్రమాదంలో మరణించి, దేవుడా నువ్వు దీనికి ఎలా సమ్మతించావు, నేను ఎంతో మంచివాడినే అన్నాడు అనుకోండి. ఇక్కడికొచ్చి చూడు వెర్రివాడా, నీ చుట్టా చూసుకో అంటాడు భగవంతుడు. ఉమ్. చిట్టా చూపిస్తాడు ఆయన. ఉమ్. తాను గతంలో అప్పుడు ఏం చిట్టా చూడగానే క్షమాపణ కోరుకుంటాడు. తాను ఉమ్. గతంలో ఏం చేశాడో చూసుకొని, అయ్యో ఎంత పని జరిగింది, నన్ను క్షమించు అంటాడు అతను. అది స్వీయ గుర్తింపు. మీరు మీ వాళ్ళని వాళ్ళు గుర్తించడం, ఉమ్, వాళ్ళు చేసిన పనిని వాళ్ళు గుర్తించటం. ఉమ్, ఉమ్. మీరు మీ ఆత్మతో కలవటం వలన మీకు జీవిత న్యాయం చూపబడుతుంది. అంటే మీ ఆత్మతో మీరు ఎప్పుడైతే కలుస్తారో మీ జీవిత న్యాయం చూపబడుతుంది. చూపబడుతుంది. అంటే ఎప్పుడైతే మన ఆత్మతో మనం కనెక్ట్ అవుతామో, ఇప్పుడు నాకు ఈ ఇది ఈ పరిణామాన్ని నేను ఎదుర్కొంటున్నాను. అంటే ఈ ప్రాబ్లం ఎదుర్కొంటున్నాను, ఈ సమస్య కారణం ఏంటి అనగానే మన ఆత్మలో ఉన్న మన ఆత్మలో ఉన్న దాన్ని చూసి చెక్ చేసి, అరే గతంలో నేను ఇది చేశానా, అందుకనే నా ఇది వచ్చింది అని మనకి అర్థమైపోతుంది. అందుకని మన ఆత్మతో మనం కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు మనం పూర్తిగా మన డేటాను మనం చూసుకోగలుగుతాం. ఆ లైన్ మళ్ళీ చదువు. ఆత్మతో
తాను గతంలో ఏం చేశాడో చూసుకుని అయ్యో ఎంత పని జరిగింది నన్ను క్షమించు అంటాడు. అది స్వీయ గుర్తింపు. మీరు మీ ఆత్మతో కలవటం వలన మీకు జీవిత న్యాయం చూపబడుతుంది. ఉమ్. జీవిత న్యాయం ఏంటి? ఈ జీవితాన్ని తీసుకొచ్చుకున్నాం, ఈ జన్మ తీసుకొచ్చుకున్నాం, ఈ జన్మ ఎందుకు తీసుకొచ్చుకున్నాం, ఏ ప్రణాళిక మీద తెచ్చుకున్నాం, ఈ ఆత్మ ఏ అనుభవాలు పొందటానికి భూమి మీదకు పంపించింది, ఇవన్నీ తెలుస్తాయి. ఈ జన్మ యొక్క న్యాయం తెలుస్తుంది మనకి, లేకపోతే తెలియదు. అందుకే మీ ప్రణాళికా పత్రాన్ని చూసుకోండి. మీరు ఇక్కడ కాదు చూడాల్సింది, పైన చూడండి, పైన చూడండి అని చెప్తాం. ఎప్పుడైతే పైన చూస్తామో మొత్తం మారిపోతుంది. అసలు ఏంటి అనేది ఇక్కడేమో ఎదుటవాడు కారణం అంటాం. ఎప్పుడైతే ఆత్మతో కనెక్ట్ అవుతామో ఆ కారణం మనమే అని అర్థమవుతుంది. అన్ని మన ప్రణాళిక ఏంటో అర్థమవుతుంది. అప్పుడు ఈ జన్మ యొక్క న్యాయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఎందుకు ఇతన్ని భర్తగా తెచ్చుకున్నాం, ఇతన్ని తండ్రిగా ఎందుకు తెచ్చుకున్నాం, ఇతన్ని ఎందుకు బిడ్డగా తెచ్చుకున్నాం, ఈ బిడ్డ ఎందుకు ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటాడు, ఎందుకు ఎందుకు తిడుతున్నాడు అంటే కారణం చూస్తాం. ఒక జన్మలో మనం వాయించుకున్నాం కాబట్టి. అలాగా మనకి మన జన్మ న్యాయం అనేది అర్థమవుతుంది మన ఆత్మతో మనం కనెక్ట్ అయినప్పుడు. ఎందుకని? కర్మ లెక్కలు ఇచ్చి పంపించింది కదా సంచి. ఆ సంచిలో ఉన్నవి ఏమేంటియో దానికి తెలుసు, మనకు తెలియదు. ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో ఇదిగో ఈ లెక్కకి కారణం ఇది, ఇది నేర్చుకోమని నేను పంపించాను అని చెప్పి మొత్తం ఆత్మ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఉమ్. జీవితం క్రమబద్ధీకరించబడిన న్యాయమే. మనం సరి అయిన నిర్ణయాన్ని ఉమ్. తీసుకోవటానికి సందేహిస్తే మన కర్మ చంచలమవుతుంది. అంటే సరి అయిన నిర్ణయం తీసుకుంటే బాగానే ఉంటది, సరికాని నిర్ణయం తీసుకుంటే చంచలంగా ఉంటది. ఎందుకని? కన్ఫ్యూజన్ గానే ఉంటది, ఒక క్లారిటీ అనేది ఉండదు. ఒక సరికాని నిర్ణయపు విలువ ఒకటి లేదా చాలా జన్మలు. ఉమ్. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మీరేం నిర్ణయించుకుంటున్నారో తెలుసుకోవటం ముఖ్యము. అంటే అంటే క్లారిటీలో ఉండండి. మీరు ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయం విషయంలో మీరు క్లారిటీలో ఉండండి, అంతే. జీవిత నిర్ణయంలో తప్పు జరిగితే మీరు క్లారిటీ కర్మ క్లారిటీలో ఉన్నప్పుడు చంచలం ఉండదు, క్లారిటీ లేనప్పుడు చంచలంగా ఉంటాం. చెయ్యొచ్చా, చేయకూడదా, ఏంటిది, అదేంటి, ఇదేంటి. ఒక క్లారిటీ ఫిక్స్ చేసుకున్నాం. నేను ఈ పని చెయ్యాలి అనుకుంటున్నాను, ఈ పనిలో నాకు ఎటువంటి దెబ్బలు తగిలినా సరే ఈ పనిలో నేను ముందుకు వెళ్లాల్సిందే అని మనం అనుకున్నప్పుడు ఉండే విధానం మారిపోద్ది కదా. ఉమ్. ఒక సరికాని నిర్ణయపు విలువ ఒకటి లేదా చాలా జన్మలు. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మీరేం నిర్ణయించుకుంటున్నారో తెలుసుకోవటం ముఖ్యం. అంతే. జీవిత నిర్ణయంలో తప్పు జరిగితే మీరు కర్మ చిక్కులలో పడతారు. అంటే సరి అయినవా సరికానివా రెండు ఉన్నాయి. సరి అయిన వాటిని నిర్ణయించుకున్నామంటే బాగానే ఉంటది, సరికాని వాటిని నిర్ణయించుకున్నామంటే కర్మలో ఇరుక్కుంటాం. అంటే కొత్త కర్మల్లో ఏ పాత కర్మలు అయితే క్లియర్ చేయడానికి వచ్చామో అయిపోగా కొత్త కర్మలు యాడ్ చేసుకుంటూ ఉంటాం. సూటి అయిన సరి అయిన జ్ఞానాన్ని పొందటం కానీ అంతర్వాణిని వినటం కానీ అలవాటు చేసుకొని సరి అయిన సమయం గురించి చేయవలసిన దాని గురించి హృదయంలో అనుభూతి చెందాలి. చూడండి ఆ పాయింట్, అంతరాత్మతో కనెక్ట్ అవ్వాలి. నిదానం ఒక్కొక్క వర్డ్స్. సూటి అయిన సరి అయిన జ్ఞానాన్ని పొందటం కానీ అంతర్వాణి వినటం కానీ సరి అలవాటు అయిన చేసుకొని జ్ఞానము పొందాలి, ఉమ్, అంతర్వాణి ఏం చెప్తుందో వినగలగాలి. ఉమ్. అలవాటు చేసుకొని సరి అయిన సమయం గురించి చేయవలసిన దానిని గురించి హృదయంలో అనుభూతి చెందాలి. అంటే ఇప్పుడు భౌతికంగా ఒక ఒక సత్యం తెలుసుకున్నాం, అంతరాత్మ ఏమో ఒక సత్యం చెప్తుంది. అంటే ఒక విషయం చెప్తుంది, ఇది భౌతికంగా ఒకటి నేర్చుకున్నాం. ఇప్పుడు శాకాహారులము, అంతకుముందు మాంసాహారులము, ఈ రెండింటి మధ్య సంఘర్షణ జరిగి ఫైనల్ గా నీ హృదయంలో ఒకదాన్ని నిలుపు అని చెప్తున్నాడు. అంటే పూర్తిగా శాకాహారులుగా ఉండాలి అనేది మన హృదయంలో మనం నిలుపుకోగలగాలి. ఆత్మలో గత జన్మల్లో తిన్నాము, దీని బలము ఇది అది అన్ని వస్తూ ఉంటాయి కదా. అందుకని రెండింటి మధ్య సంఘర్షణ జరుగుద్ది. ఈ సంఘర్షణలో ఫైనల్ అవుట్పుట్ అంటూ ఒకటి వస్తుంది. ఆ ఫైనల్ అవుట్పుట్ ని హృదయంలో నిలుపుకోండి అని చెప్తున్నారు ఆయన. విషయాలు మీ మీద ఆధారపడేటట్లు గాని మిమ్మల్ని పట్టుకొని వేలాడేటట్లు గాని చేస్తే
కర్మతో మీరు చేయగలిగిన హీనమైన పని చేస్తున్నట్లే. ఏంటి విషయాలు? మీ మీద ఆధారపడేటట్లు గాని మిమ్మల్ని ఉమ్, పట్టుకొని వేలాడేటట్లు గాని చేస్తే కర్మతో ఉమ్, మీరు చేయగలిగిన హీనమైన పని చేసినట్లే. అంతే. ఉమ్. మీరు ఆలస్యం చేస్తున్న ప్రతి క్షణము మిమ్మల్ని సంవత్సరాల కాలపు శిక్షకు గురి చేస్తుంది. ఆలస్యం చేసే కొద్దీ ఏమవుతుంది? సంవత్సరాలు సంవత్సరాల పెరుగుతుంది, కాలపు శిక్ష. శిక్షకు గురి చేస్తుంది. అంతే. క్రమం తప్పకుండా నిరంతరంగా పద్ధతిగా చేసే ధ్యానం ద్వారా సరి అయిన జ్ఞానము, అంతరాత్మ ప్రబోధము సాధ్యమవుతాయి. అంతరాత్మ ప్రబోధము సాధ్యమవుతాయి. మళ్ళీ చదవండి ఒకసారి. క్రమం తప్పకుండా నిరంతరంగా పద్ధతిగా చేసే ధ్యానం ద్వారా సరి అయిన జ్ఞానము, అంతరాత్మ ప్రబోధము సాధ్యమవుతాయి. ఉమ్. అంటే అన్ని, అంటే సాధన జ్ఞానం కోసం పుస్తకాలు చదవటం, అదే సజ్జన సరి అయిన సాంగత్యం, ధ్యానము. ధ్యానము, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ప్రభు ప్రబోధం, ఇవన్నీ రోజు సక్రమంగా చేస్తూ చేస్తూ ఉంటే 25 25 25 25 100 చేస్తూ ఉంటే అప్పుడు సరిగా ఉంటది ఏదైనా సరే చేసే పని. అవి లేనట్లయితే మీరు సరికాని ఎంపికలు చేస్తారు. క్లారిటీ ఉండదు, సరికానివి తీసుకుంటాము, ఎలా పడితే అలా ఉంటాం. అంతేకాక మీతో మీరు నిజాయితీగా ఉండటం కూడా ముఖ్యమైనదే. మీరు నిజాయితీ పరులైతే ఉన్నత శక్తులు మీకోసం పనిచేస్తాయి. కనుక మీ ఎంపికలు మీలోని ప్రబోధాలు సరి అయినవే అవుతాయి. అంటే అన్ని సరి అయినవిగానే తీసుకోగలుగుతాం. ఒకవేళ పొరపాటున మీరు సరికాని నిర్ణయం చేసినా మీరు సరి అయిన మార్గంలోనే ఉన్నట్లు మీరు కనుగొంటారు. అంటే ఒకవేళ అలాగా. ఉమ్, ఒకవేళ పొరపాటున మీరు సరికాని నిర్ణయం చేసినా మీరు ఉమ్. సరైన మార్గంలోనే ఉన్నట్లు మీరు కనుగొంటారు. అంటే అనుకుంటుంటాము అక్కడ చేసిందేమో సరికానిది, కాకపోతే ఏమవుతుంది, నేను సరైన మార్గంలో ఉన్నాము అని మనకి మనంగా అనుకుంటూ ఉంటాము. అలా కూడా ఉండకూడదని. అక్క ఇంకో అటాచ్ పాయింట్, మంచి వాళ్లకు సరికాని దారి కూడా సరైన దారిగా మారుతుందని చైనీయులు అంటారు. ఓకే ఓకే ఓకే. ఉమ్. ఆ అటాచ్. 2 లైన్లు చదివి. మీ ఎంపికలు మీలోని ప్రబోధాలు సరైనవే అవుతాయి. ఒకవేళ పొరపాటును మీరు సరికాని నిర్ణయం చేసినా మీరు సరైన మార్గంలోనే ఉన్నట్లు మీరు కనుగొంటారు. మంచి వాళ్లకు సరికాని దారి కూడా సరైన దారిగానే మారుతుందని చైనీయులు అంటారు. అంటే మంచి వాళ్ళకు వాళ్ళన్నీ చేసే పనులు మంచి వేసేవా వీటిలో ఉన్నారు, అప్పుడు సరికానివి కూడా సరి అయిపోతాయి. ఉమ్. మనం ఇతరులను పట్టుకొని వేలాడుతూ వాళ్ళని ప్రేమతో బంధిస్తూ ఉంటే మనం చెడ్డ కర్మను సృష్టిస్తాము. అది పూర్తిగా స్వీయ ఆసక్తికి చెందిన ప్రమాదభరితమైనది. మనం ఇతరులను పట్టుకొని వేలాడుతూ వాళ్ళని ప్రేమతో బంధిస్తూ ఉంటే మనం చెడ్డ కర్మను సృష్టిస్తాము. పాయింట్ అర్థం చేసుకోండి. ఇతరులను పట్టుకొని పట్టుకొని వేలాడుతూ. వేలాడుతూ వాళ్ళని ఉమ్, ప్రేమలో బంధిస్తూ ఉంటే ఉమ్, మనం చెడ్డ కర్మను సృష్టిస్తాము. అది ప్రేమలో బంధిస్తూ ఉంటే చెడ్డ కర్మని సృష్టిస్తాం. అది పూర్తిగా స్వీయ ఆసక్తికి చెంది ప్రమాదభరితమైనది. ఎందుకంటే వాళ్ళని పట్టుకొని ఉన్నాం, ప్రేమను చూపిస్తున్నాం, అన్ని చేస్తూ ఉన్నాం, ఆటోమేటిక్ గా స్వీయ ఆసక్తి వైపు తిరిగిపోద్ది అది. ఆశించడం పెరిగిపోతుంటది వాళ్ళ దగ్గర నుంచి, నాకు కావాల్సింది ఇవ్వలేదే అని ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. అంతే. మరొక ప్రశ్న, మనల్ని ఎవరైనా బంధిస్తే దాన్ని తెంచడం సరి అయినదేనా? అంటే ప్రేమతో బంధిస్తే, మనల్ని ఉమ్, ఎవరైనా బంధిస్తే అంటే ప్రేమతో దానిని తెంచడం సరి అయినదేనా? ప్రశ్న. జవాబు, ఉమ్. దానిని అంటే తెంచనవసరం లేదు. ముందేమన్నారు ముందేమన్నారు అలాగా బంధిస్తే ప్రేమతోటి స్వీయ ఆసక్తుల వైపు తిరుగుతాయి అని అన్నాడు. అయితే ఉమ్, మళ్ళీ తెంచడం ఏమైనా కరెక్టా అని మళ్ళీ ఉమ్. దాంట్లో ట్విస్ట్ పెట్టారు ఆయన. ఉమ్, దానిని తెంచనవసరం లేదు అంటున్నారు. ఉమ్, మీ ధోరణి నాకు నచ్చటం లేదు. మీరిలా ఎందుకు చేస్తున్నారు? ఇది మీకు మంచిది కాదు. శక్తిహీనం చెయ్యబడటం నాకు ఇష్టం లేదు. ఉమ్, జలగలాగా నన్ను అంటిపెట్టుకొని నా రక్తం పీలుస్తూ నన్ను ప్రేమిస్తున్నారని చెప్తున్నారు. ఇదే రకమైన ప్రేమ
అని చెప్పవచ్చు. క్లారిటీ వచ్చిందా మాధవి? వాళ్ళతో వాళ్ళతో ఇలా చెప్పవచ్చు అక్క. దానిని తెంచనవసరం లేదు. అంటే ప్రేమని బంధాన్ని తెంచనవసరం లేదు. వాళ్ళతో మనం మాట్లాడొచ్చు. అంటే వాళ్ళ ఉమ్, నుంచి మనము మోయనవసరం లేదు. అంటే కొంతమంది అతి ప్రేమ చూపిస్తుంటే మనం నలిగిపోతుంటాం అక్క. మనం నలిగిపోతూ కూడా వాళ్ళను సంతోష ఉమ్, పెట్టాలనుకోవడం కూడా అవివేకం అవుతుంది. మనం వాళ్ళతో డైరెక్ట్ గా చెప్పేయడం కరెక్ట్ అంటున్నారు ఈయన. ఉమ్, మీ ధోరణి నాకు ఇలా చెప్పమంటున్నారు. ఎలా? మీ ధోరణి నాకు నచ్చటం లేదు. మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? ఇది మీకు మంచిది కాదు. శక్తిహీనం చేయబడటం నాకు ఇష్టం లేదు. శక్తిహీనం అంటే మీతో వాదులాడటం నాకు ఇష్టం లేదు. జలగలాగా నన్ను ఎందుకు అంటి పెట్టుకొని నా రక్తం పీలుస్తున్నావు? నన్ను ప్రేమిస్తున్నానని చెబుతున్నావు. ఇదే రకమైన ప్రేమ అంటే ఇదేం రకమైన ప్రేమ అని కూడా మీరు చెప్పవచ్చు అని అంటున్నారు. అంటే కట్ చేయక్కర్లేదు, ఇవన్నీ చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా పలసపడిపోద్ది. పల్చబడిపోద్ది. ఇలా మనుషులు పరస్పరం అంటుకుపోయే బంధాలు లక్షల కొలది ఉన్నాయి. ఉమ్, దాని అవతలి అంచు దాని అవతలి అంచు కపటం, వంచన, స్వీయ ఆసక్తి, అహము ఇదేమి పనిచేయదు. కర్మకు ఈ సంగతుల్ని తెలుసు. అది మిమ్మల్ని దెబ్బతీస్తుంది. ఉమ్. అక్క వివరించండి అక్క. ఇంకోసారి చెబుతా. ఇలా మనుషులు పరస్పరం అంటుకుపోయే బంధాలు లక్షల కొలది ఉన్నాయి. అంటే అటాచ్మెంట్ లో ఉండిపోతున్నాయి చాలా బంధాలు. అది అలా అది ఉండొద్దు అని చెప్తున్నాడు. అని చెప్తున్నారు. ఉమ్, దాని అవతలి అంచు అంటే ఇప్పుడు నేను ఇష్టపడుతున్నాను అనే కొద్దీ అవతల వ్యక్తికి వాళ్ళ మీద అధికారం వస్తుంది. వాళ్ళ మీద నాతోనే అవతల మాట్లాడాలి, వ్యక్తికి ఎందుకు నాతోనే వస్తుంది, ఉండాలి. వీళ్ళకి వస్తుంది. నేను వీళ్ళకే అక్క. ఇష్టపడుతున్న ఎవరైతే వ్యక్తి, ఆ అందుకే కదా ఆసక్తి పెరిగిపోతూ ఉంటది. ఉమ్, అవన్నీ ఉండకూడదని చెప్తున్నాడు అందుకే. ఆ అది మిమ్మల్నే దెబ్బతీస్తుంది అంటున్నారు. ఎవరిని దెబ్బతీస్తుంది? వాళ్ళని. ఎవరైతే ఆ ఇష్టపడుతున్నాను అంటారో వాళ్ళనే దెబ్బతీస్తుంది అంటున్నారు. ఆన్సర్ వచ్చిందా మాధవి? వచ్చింది వచ్చింది. ఉమ్, ఎవరికి అతుక్కుపోకండి. స్వంత ఉమ్, కాళ్ళపై నిలబడి మీ జీవితాన్ని పరిరక్షించుకోండి. వాస్తవము వాస్తవమే. విషయము విషయమే. అవతలి అని ఏదో అన్నావు అక్కడ లైన్ లో. ఎవరికి అతుక్కుపోకండి. అవతలి అని మళ్ళీ చెబుతానక్క. ఉమ్, అలా మనుషులు పరస్పరం అంటుకుపోయే బంధాలు లక్షల కొలది ఉన్నాయి. కానీ అవతల అంచు కపటం. అవతల అంచు కపటం. ఉమ్. అంటే ప్రేమిస్తున్నాను అన్నప్పుడు వాళ్ళలో కపటం అని అంటున్నారా అక్క? అవతలి అంచు కపటం, దానికి ఆపోజిట్ కపటం అనేది కూడా ఉంది అని. ఓ, ఉమ్, కపటము, వంచన, ఉమ్, స్వీయ ఆసక్తి, అహము ఇదేమి పనిచేయదు. ఉమ్. కర్మకు ఈ సంగతులన్నీ బాగా తెలుసు. అది మిమ్మల్ని బాగా దెబ్బతీస్తుంది అంటున్నారు. అది. ఎవరికి అతుక్కుపోకండి. స్వంత కాళ్ళపై నిలబడి మీ జీవితాన్ని పరిరక్షించుకోండి. వాస్తవము వాస్తవమే. విషయము విషయమే. భలే ఉందక్క. ఉమ్. మరొక ప్రశ్న. దివ్యత్వంలో ఎందుకని ఎందుకని ఇంకొకరితో అటాచ్మెంట్ ఇవన్నీ ఎందుకు వద్దంటున్నారు? అటాచ్మెంట్ పెరిగే కొద్దీ వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతుంటాయి. వా ఉమ్, వాళ్ళకి సహాయం చేస్తుంటాం, మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ ని అనుకుంటుంటాం. అనుకుంటుంటాం. ఇలాగా ఆ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ ఉండే కొద్దీ మనము సరికాని వాటిలోకి పోతూ వెళ్ళి- కొత్త కర్మల్లోకి ఇరుక్కుంటూ ఉంటాం. అవును. ఎప్పుడైతే అవసరమైతే అటాచ్, లేకపోతే లేకపోతే డిటాచ్, రెండు ఉండాల. అలాగని పూర్తిగా అటాచ్ ఉండక్కర్లేదు, పూర్తిగా డిటాచ్ ఉండక్కర్లేదు. అక్కడ హెల్ప్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు అటాచ్ అవ్వండి. హెల్ప్ చేసేసాం అయిపోయింది, ఇంక మా డ్యూటీ అయింది అనుకున్నప్పుడు మళ్ళీ డిటాచ్ అవ్వండి. అలాగా అటాచ్ డిటాచ్ లో ఉంటూ ఉండాలి. ఇలా ఉంటూ ఇలాగా మనలో ఉన్న ఆ దివ్యత్వాన్ని మనం పెంచుకుంటూ ఉండాలి. అది. ఉమ్, మరొక ప్రశ్న. దివ్యత్వంలో అభేదము, బంధరాహిత్యము ఒకటేనా? ఉమ్. దివ్యత్వంలో అభేదము అంటే ఏందక్క? బంధరాహిత్యము చదువుతున్నా. ఒకటేనా? ఇది ప్రశ్న అక్క. ఉమ్, జవాబు. బంధరాహిత్యం అనేది ఒక ముందడుగు. మీరు ప్రతి దానిని తెంచి మర్చిపోతారు. ప్రతి దానిని తెంచి మర్చిపోతారు. ఉమ్. దివ్యత్వంతో అభేదం అంటే సందర్భంలో పాలు పంచుకోకుండా గద్దలాగా పైనుంచి చూస్తూ ఉంటారు.
దివ్యత్వంలో ఇంత ఇప్పుడే కదా చెప్పాను. అవసరమైనప్పుడు పోయి సహాయం చేయటం, అటాచ్ లో ఉండి సహాయం డిటాచ్ చేశాక మళ్ళీ డిటాచ్ అవ్వటం. డిటాచ్ అవ్వడం. ఆ అంటే ఆ సహాయం చేయకుండా దివ్యత్వానికి, దివ్యత్వంలో అభేదం అంటే దివ్యత్వానికి ఆపోజిట్. ఊరలు చూస్తూ ఉంటారు అంతే. దివ్యత్వంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? పక్కవాడికి హెల్ప్ చేస్తాడా, చేయడా? అది చేస్తాడు కదక్క. ఆ అంటే దానికి ఆపోజిట్ దివ్యత్వంలో అభేదం. వాడు సహాయం చేయడు, చూస్తూ ఉంటాడు వాడు జరిగే వాటిని. ఇంకొంచెం వివరణ అక్క. అర్థం దివ్యత్వం, కాదు. దివ్యత్వం ఉన్నప్పుడు వాడు నేను ఒకటే అన్న ఆలోచన ఉన్నప్పుడు ఉమ్, అందరికీ సహాయం చేయాలి, స్నేహంతో ఉండాలని ఆలోచిస్తాడు. ఉమ్, దివ్యత్వంలో అభేదం అంటే దివ్యత్వం లేకపోయిన వాడు ఎలా ఉంటాడు? వాడు సహాయం చేయాల్సిన పరిస్థితి వచ్చినా గానీ సహాయం చేయకుండా గమ్ము చూస్తూ ఉంటాడు అంతే. చూస్తూ. వాడికి అదే ఏం సహాయం చేయడు. అది బంధరాహిత్యం అంటే. అక్కడ పైన లైన్ చెప్పాడు కదా. బంధరాహిత్యం అనేది ఒక ముందడుగు. ఉమ్. అంటే మీరు ఈ బంధరాహిత్యంతో ముందుకెళ్తూ ఉంటాం అంతేకాని ఇక్కడ హెల్ప్ చెయ్యకపోవడం అనేది ఉండదు. బంధరాహిత్యం అంటే అటాచ్మెంట్ తీసేస్తున్నామే కానీ వాడికి హెల్ప్ చేయకూడదు, వాడితో స్నేహంగా ఉండకూడదు అనేది ఏమి ఉండదు. ఉండదు. అది అంతే అక్క. ఈ రోజుతో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. రేపు మరొక చాప్టర్ తో కలుసుకుందాము. కర్మ పూర్ణాత్మ అనే చాప్టర్ తో రేపు కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.